త్రిబుల్ ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా మొదలైంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక శ్రీరామనవమి పండుగ సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఏప్రిల్ 1 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోబోతున్నట్లుగా తెలియజేశారు. మొదటి షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించబోతున్నారట. ఇందుకోసం భారీ నౌకా సెట్ ను కూడా నిర్మించారు. నడి సముద్రంలో జరిగే ఈ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్స్ వంటి యాక్షన్ సినిమాకు పనిచేసిన కెన్నీ బెట్స్ ఈ సినిమాకు యాక్షన్ సీన్స్ డిజైన్ చేస్తున్నారు. సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, ఆక్వామ్యాన్ వంటి సినిమాలకు వర్క్ చేసిన బ్రాండ్ మిన్నిచ్ ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ డిజైనర్ గా పనిచేయబోతున్నారు. ఎన్టీఆర్ ఇమేజ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయికి పెరగడంతో కళ్యాణ్ రామ్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కొరటాల శివ కూడా పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ జాహ్నవి కపూర్ నటిస్తోంది. ఈ సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఎన్టీఆర్ 30వ సినిమా ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.